మోకరించి ఆయన యందు మనం విశ్వాసంతో ప్రభువా వీరు తెలియదు కనుక నన్ను తిడుతున్నారు, ఎన్నో మాట్లాడుతున్నారు ప్రభా, వీరిని క్షమించు అని మనస్ఫూర్తిగా ఆయన ప్రార్థించినప్పుడు వాళ్ళని ఎదుట ఉన్న వాళ్ళు కూడా ఆ ప్రార్థన వింటే ఖచ్చితంగా ఏంటి తిను ఇలా ప్రార్థిస్తున్నాను వాళ్ళ మనసు హృదయాలన్నీ కూడా కరిగిపోతాయండి. ఎందుకంటే నేను ఇన్ని మాటలన్నా ఆమె ఏమి మాట్లాడుకుని ప్రార్థిస్తుంది కదా, ఈమె మనసు ఎంత గొప్పది అనుకొని ఆమె హృదయం అంత వేదంతో నిండిపోద్దండి. ఎందుకంటే నేను ఇన్ని మాటలు ఇన్ని తిట్టాను కాబట్టి తను ప్రార్థించింది నా కోసం ఎంత ప్రేమ అని చెప్పి తన మనసు అంతా మారిపోయి మళ్ళీ నీతో మాట్లాడే అవకాశం ఉంటుందండి. ప్రార్థించడం మనం నేర్చుకున్నాం. ఇంకొక అంశం మీకు చెప్పడానికి ఆశపడుతున్నానండి. ఇంకో వ్యక్తిని కూడా మీకు పరిచయించడానికి ఆశపడుతున్నాను. ఒకటి చెప్పడం, రెండోది చూపించడం. చెప్పడం వేరు, చూపించడం వేరు. చెప్పడం అనేది మన క్షమాపణ అనేది మన నోటి మాటలో చెప్పడమేండి, క్షమించండి అని చెప్పి పక్కకు వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. చూపించడం అనేది వేరేండి. మనందరికీ యాకోబు గారు తెలుసు, వాళ్ళ కుమారుడు కూడా యోసేపు తెలుసు. యోసేపు గారు అంటే యాకోబు గారికి చాలా ఇష్టమైన కుమారుడు కనుక వాళ్ళ అన్నలందరూ కూడా యోసేపు గారిని ఏం చేస్తారంటే ఆయన్ని కొట్టడం, బట్టలు చించడం, ఒక లోయలో పాడేస్తారండి. చీకటైన లోయలో పాడేస్తారు. అక్కడంతా చీకటితో ఆయన ఏడుస్తూ ఉంటాడు. అయితే ఈలోగా మళ్ళీ ఆలోచించుకుని అన్నలందరూ కూడా ఆ లోయలోని ఒక తాడు అనేది వేస్తారండి. వేస్తే ఆ యేసోబు గారు పైకి చూస్తూ తాడు వచ్చింది కదా అని చెప్పి నన్ను మళ్ళీ రక్షించాలనుకుంటున్నారేమో అని చెప్పి మా అన్నలు గబగబా ఎక్కి బయటకు వచ్చేస్తాడండి. కానీ తీరా చూస్తే అన్నలందరూ కూడా ఏం చేస్తారంటే ఒక దేశం నుండి వచ్చిన వాళ్ళకి 20 నాణ్యం తీసుకుని బానిసంగా అమ్మేస్తారండి. ఆ యోసేపు అలానే బానిసత్వంగా కానాను దేశం నుండి ఐగుప్తు దేశం వరకు ఏడ్చుకుంటూ బాధపడుతూ కుమిలిపోతూ వెళ్తాడండి. బానిసంగా వెళ్ళిన యోసేపు ఒక్క ఐగుప్తు దేశంలో ఎలా ఉంటారండి, చాలా బాధపడుతూ చెరసాల్లో కూడా వేస్తారండి. ఆయన చాలా ఇంకా హింసలు పడుతూ చెరసాల్లో వేస్తూ చాలా ఇబ్బందికరమైన విషయంలో కూడా ఆయన ఏమి మాట్లాడకుండా ఏదో ఆయన అన్నలు చేసిన తప్పుని గుర్తు తెచ్చుకుంటూ ఏడుస్తూ బాధపడుతూ చెరసాల్లోకి వెళ్ళిపోతాడే తప్ప ఏమీ చేయరు. ఆయన ఎప్పుడైతే మళ్ళీ చెరసాల నుంచి బయటికి వస్తారంటే ఫరో అయిన రాజుకి ఒక కళ వస్తుందండి. ఆ కళ మనందరికీ తెలిసేదే. కరువు వచ్చింది అని చెప్పి ఫరో రాజుకి తెలియదు, మన యేసేపైన కుమారుడికి మాత్రమే తెలుసు. ఆ కరువు వచ్చినప్పుడు ఫరో అయిన రాజు యేసేపుకి ఒక మాట చెప్తాడు, ఇలా జరిగింది అంటే నువ్వు ఐగుప్తు దేశానికి రాజువై ఉంటావు అని చెప్పినప్పుడు బానిసంగా వెళ్ళిన యేసేపు ఐగుప్తు దేశంలో రాజుగా నిలవబడతాడండి. ఆయన ఎంత హింసంతో వెళ్ళాడు, ఎంత బాధతో, ఎంత కృంగిపోయి, ఎంత కుమిలిపోయి వెళ్ళాడో ఆయనకు మాత్రమే తెలుసండి. వాళ్ళ అన్నలకి తెలుసా, పక్క వారికి తెలుసా, పొరుగు వారికి తెలుసా, ఎవ్వరికి తెలియదండి. కేవలం ఆయన మాత్రమే తెలుసు, ఆయన హృదయానికి మాత్రమే తెలుసు ఎంత బానిసంగా వెళ్ళాడు అనేది. మన సొంత వాళ్ళు మనల్ని ఎన్నో మాటలను తిడుతూ కొడుతూ, ఒకవేళ మీ అన్నయ్య మీ చెల్లెని ఎవరైనా అలా చేస్తే తిరిగి మనం చాలా మాటలు అంటాం కదండి. కానీ యేసేపు అలా కాదండి. ఆయన భరిస్తూ ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, బానిసంగా చెరసాలలో వెళ్ళబడ్డాడు. అలానే ఆయన చెరసాల బయటకు వచ్చి ఫరో చెప్పిన ఒక కళను వివరించగలిగితే యేసేపు రాజు అవుతాడని చెప్పి ఫరో రాజు అంటే అప్పుడు యేసేపు ఈ కళ ఎప్పుడైతే నెరవేరిందో ఆయన రాజు అయిపోయాడండి ఐగుప్తు దేశంలో. అప్పుడు ఆయన అన్నలు వస్తారు. ఎప్పుడు ఏ టైంలో వస్తారండి, ఏమీ లేని తిండి లేని పరిస్థితిలో కరువు టైంలో
వాళ్ళందరూ అన్నలందరూ కూడా వస్తారండి. ఒకళ్ళు మాత్రం రారు. అయితే యేసేపుకు తెలుసు వాళ్ళ అన్నలు వచ్చారని విషయం, కానీ చెప్పలేదండి. చెప్పాడా? ఎవ్వరికీ చెప్పలేదు. కనీసం ఆయన మీరు ఎందుకు వచ్చారు, మీ దగ్గర ఉండే ఉంటుంది కదా, మీరు కావాలని ఇక్కడ గుట్టు తెలుసుకోవడానికి వచ్చారని ఆయన చాలా మాట్లాడే వాళ్ళ అన్నల్ని మీరు వెళ్ళి వాళ్ళని కూడా తీసుకుని రండి అని చెప్పి పంపించేస్తాడు. అప్పుడు అన్నలందరూ కూడా వెళ్ళిపోయి మొత్తం అందరూ వచ్చిన తర్వాత యేసేపు ఏం చెప్తాడండి? వాళ్ళందరూ అన్నలందరూ కూడా వచ్చినప్పుడు యేసేపు అప్పుడు చూపిస్తాడండి. చెప్పడం కన్నా చూపించడం బెటర్ అని ఆయన యేసేపు అలా చేస్తాడు. ముందు వచ్చినప్పుడు చెప్పుంటే వాళ్ళెవరికి తెలియకపోయాడు. అందరూ వచ్చిన తర్వాత చెప్పడం అనేది ఆయన వెయిట్ చేశాడు. అప్పుడు యేసేపు వాళ్ళ అన్నలందరినీ చూసి మొత్తం అందరికి చూసినప్పుడు వాళ్ళ చెవు దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్తాడండి యేసేపు. వాళ్ళు దొంగలించకుండానే ఒక ఆహారం దొంగలించారని చెప్పి యేసేపు గారు అంటారు. అయితే వాళ్ళు మేము దొంగలించలేదని చెప్పి అంటారు. ఇది ఒక పరీక్ష మాత్రమే అని చెప్పి యేసేపు గారు అంటారు. అయితే ఈ అన్నలందరూ కూడా ఒక కుమారుడు చనిపోయారని యాకోబు గారు, మా తండ్రి అని యాకోబు చాలా బాధపడుతున్నారని చెప్పినప్పుడు అసలైన నిజం అప్పుడు యేసేపు గారు చెప్తారండి. ఎట్టి రీతిగా అంటే నేను చనిపోలేదు, బ్రతికే ఉన్నాను అని చెప్పి వాళ్ళ అన్నలందరికీ చెప్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా క్షమాపణ అడుగుతారండి. మనస్ఫూర్తిగా వాళ్ళు మేము చేసిన తప్పును ఒప్పుకుంటున్నామని యేసేపు పాదాల మీద పడి మమ్మల్ని క్షమించుము అని చెప్పి చాలా బాధాకరంగా మనస్ఫూర్తిగా ఒప్పుకొని మన ఒక క్షమాపణ అడుగుతారండి. యేసేపు గారు నేను క్షమించాను వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారా? లేదండి. యేసేపు గారు ఏమన్నారంటే నేను అందరినీ క్షమించాను అని నవ్వుతూ ప్రేమగా అన్నలందరినీ కూడా హత్తుకుని చాలా ప్రేమగా చెప్పాడండి. ఆయన ముందే చెప్పుంటే తెలియకపోతును, ఆయన క్రియలలో చూపించాడండి. ఆయన ఎటువంటి శోధన నుండి వచ్చాడో, ఎటువంటి ఇబ్బందికరాల నుంచి బానిసంగా వచ్చాడో రాజే ఆయన అన్నలందరినీ కూడా క్షమించే విధంగా కలిగి ఉన్నాడండి. మీరు ఎవరైనా సరే ఒక చేదైన విషయాలు కానీ ఎవరైనా అన్న మాటలు కానీ ప్రతి ఒక్కటి మన మనసులో నాటబడి ఉన్నాయేమో అవన్నీ కూడా ఈ క్షణమే విడిచిపెట్టేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఎందుకంటే క్షమాపణ అనేది అది మనం ఏదైనా సరే ఒక మాట ఎవరైనా అన్నారంటే మన గుండెలో నాటిపోద్దండి. ఒక్కొక్కసారి అది నాటిపోయి దానికోసమే ఆలోచిస్తూ అనారోగ్యంగా మారిపోతారండి. అది క్షమాపణ రీతిలో మనం చెప్పుకుంటే చాలా సంతోషంగా వాళ్ళతో కలిసిమెలిసి మాట్లాడతామండి. అనారోగ్యంగా ఉండడం కన్నా ఆరోగ్యంగా ఉండడం చాలా మంచిదండి. ఎందుకంటే చాలా మంది అన్న మాటలు మైండ్ లో పెట్టేసుకొని ఇంకా ఎలా అంటే ఇంకా నువ్వే నాకు శత్రువు ఇంకా అనే రీతిగా చాలా డీప్ గా వెళ్ళిపోతారండి. అలాంటి విషయాలు పక్కన పెట్టడం చాలా మంచిదండి. యేసేపు లాంటి క్షమాపణ కలిగి మనం ఉండాలని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఒక అన్నలు చేసే పనుల వల్ల ఎవరికైనా కోపం వస్తుంది. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా యేసేపు ఏమి మాట్లాడకుండా ఆయన ప్రేమతో కౌలించుకుని మన అన్నలందరినీ నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను అన్న మాట చెప్పాడండి. మనం కూడా మనం క్షమించినా వాళ్ళు క్షమించలేని రీతిలో ఉన్నారేమో వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థిస్తే పరిస్థితులు మారుతాయి. మనకు తెలిసిన విషయమే. ప్రార్థనే మన ఆయుధం. ఎటువంటి పరిస్థితులైనా ఎటువంటి ఇబ్బంది అనారోగ్యంతో ఉన్నా సరే ప్రార్థన అనేది మనకు ఒక వెపన్ అండి. నిజంగా చెప్పాల్సింది ఏంటంటే మనకు ఒక వెపన్. మన గోల్డ్ వద్దు, ఏమి వద్దు, ఒక ఆస్తులు అంతస్తులు లేకపోయినా మన దగ్గర ఆయుధం అనేది ప్రార్థన ఉంటే
మన జీవితం చాలా సంతోషకరంగా ఉంటుంది. మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే యేసోపు లాంటి జీవితం మనం కలిగి ఉండాలని. వాళ్ళు క్షమించకపోయినా మన క్షమాపణ కలిగి ఉండాలండి. ఇంకొకటి, వాళ్ళు క్షమించి అని అన్నప్పుడు మనం క్షమించడం కలిగి ఉండాలి. వాళ్ళు క్షమాపణ అనే మాట కొంతమంది క్షమించును అంటారు, నన్ను క్షమించుము అంటే ఈ రెండు అర్థాలు చాలా వేరేండి. ఒకటని కాదు, క్షమించు అనే మాట వేరు, నేను క్షమిస్తున్నాను అన్న మాట వేరు. కాబట్టి మన ఈ రెండు విషయాలు దేవుడు మనకి చెప్పారండి. ఎదుట వాళ్ళు మనం క్షమించము అన్నప్పుడు నేను క్షమిస్తున్నాను అని మనస్ఫూర్తిగా చెప్పడం వేరు. మనం మనస్ఫూర్తిగా ఎప్పుడైతే మనం వాళ్ళతో మాట్లాడి కౌగిలించుకొని క్షమిస్తున్నాను అని చెప్పినప్పుడు వాళ్ళ హృదయం అంతా చాలా సంతోషంగా మారుతుంది. కాబట్టి ఈ రెండు విషయాలు మన దేవుడు నేర్పించడండి. కాబట్టి మనం అందరం కూడా ఏదైనా ఉన్నాయో మన హృదయంలో, మన మైండ్ లో కానీ అవన్నీ వీక్షణ విడిచిపెట్టేసి యేసేపు లాంటి మనసు కలిగి ఉండాలని ఆశిస్తున్నానండి. దేవుడికి మొట్టమొదటి మాట దేవుడు దీవించింది కాక.